నెల్లూరు జిల్లా కోవూరు మండల తహసీల్దారు సిహెచ్ సుబ్బయ్య సతీమణి చలంచర్ల స్వాతి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మీపురంలోని తహసీల్దార్ నివాసానికి ఎమ్మెల్యే చేరుకొని మృతురాలి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. తహసీల్దార్ సుబ్బయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, పడుగుపాడు టీడీపీ ఇన్ఛార్జ్ జెట్టి మదన్ రెడ్డి, టీడీపీ నాయకులు రాకీ తదితరులు ఉన్నారు. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.